అండి. నేను మీ నాగ్ పల్లవి. ఎప్పుడు రొటీన్‌గా నాన్ వెజ్జే కాకుండా ఈరోజు కొత్త స్టైల్‌లో వెజ్ కూడా ట్రై చేద్దాం. అదేంటంటే బటర్ మసాలా పన్నీర్. రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా ఇలా ట్రై చేసి అప్పుడప్పుడు పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎప్పుడు రొటీన్‌గా కాకుండా. దీనికి కావాల్సిన పదార్థాలు: కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, జీడిపప్పు నానబెట్టినవి, వెన్నె, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మేతి, నూనె, టమాటాలు, ఉల్లిపాయలు నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నవి, పన్నీర్ అండ్ కొత్తిమీర. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పన్నీర్ని చిన్న స్క్వేర్ ముక్కల్లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి. ఒకవేళ మీకు పన్నీర్ ముక్కలు గట్టిగా ఉన్నట్టయితే వేడి నీళ్ళలో కొంచెం నానబెట్టి తీయండి. మరి పేస్ట్లా నానబెట్టకండి, ఎందుకంటే మరి పేస్ట్లా అయిపోతుంది. ఆ తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ నేను పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్ వేసేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మగ్గాక టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని ఇవి కూడా ఒకసారి బాగా 2-3 టైమ్స్ బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న జీడిపప్పు నానబెట్టుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది. ఆ తర్వాత మూత పెట్టేసుకొని అవి మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మెత్తగా అయ్యాక ఒకసారి మళ్ళీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్. అవి చల్లారేంతలోపు అప్పటిలోపు వేరే కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వెన్న వేసుకోవాలి. వెన్నతోనే క్రిస్పీగా ఉంటుంది ఈ కర్రీ. వెన్న వేసుకొని దాంట్లో ఒక 2 మినిట్స్ ఇలా మగ్గించుకోండి పన్నీర్ ముక్కల్ని. ఓకే, మగ్గించుకున్న తర్వాత గరిటెతో కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కడాయితో ఒకసారి ఇలా షేక్ చేసి పక్కన పెట్టేసుకోండి వీటిని కూడా. ఆ తర్వాత అదే కడాయిలో వెన్నని 2 టేబుల్ స్పూన్ వెన్న వేసి బాగా హీట్ అయ్యాక అది చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇది రెసిపీ: వెన్న కరిగిపోయాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా అది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోండి గరిటెతోటి. ఆ తర్వాత బాగా కలిపేసుకున్న పచ్చివాసన పోయాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి, పేస్ట్ లాగా అవ్వాలి. దీని ద్వారానే మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలా నూనె పైకి తేలేంత వరకు కలిపేసుకోండి. ఒకసారి మూత పెట్టేసుకొని ఇలా నూనె పైకి తేలేంత వరకు మగ్గాక ఆ తర్వాత చిటికెడు పసుపు, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చిటికెడు పసుపు వేసుకోవాలి. కారం యాజ్ పర్ యువర్ టేస్ట్, మీకు కారం ఎక్కువ అవ్వాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు సరిపడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక బాగా కారం ఉప్పు బాగా పేస్ట్ కంటేలాగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ అంటే నార్మల్ వాటర్ కాదండి, మనం మిక్సీలో ఉన్న గ్రేవీది వాటర్ కలిపేసి ఒకసారి దీన్ని ఇలా వేసేసుకొని దీన్ని బాగా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత చిక్కదనం చూసి ఆ తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి. నెమ్మదిగా వేసుకోండి, ఎందుకంటే అవి పన్నీర్ ముక్కలు మెత్తగా ఉంటే కొంచెం కష్టం, విరిగిపోతుంది. సో ఇలా వేసుకున్నాక గరిటెతో మెల్లగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. 2 to 5 మినిట్స్ మగ్గనిచ్చాక ఇలాగ ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి. ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. ఫస్ట్ ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాక గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కసూరి మేతిని ఒకసారి మేము చూపిస్తున్న విధంగా చేత్తో ఇలా నులిమేసుకొని బాగా వేసేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత
మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. పన్నీర్ని కూడా ఎక్కువ మెత్తగా ఉడకనివ్వకండి, ఎందుకంటే అది ఆల్రెడీ మెత్తగా ఉంటుంది కాబట్టి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఒకసారి గరిటెతో కలిపేసుకోండి. కింద అడుగు అంటకుండా చూసుకోండి ఒకసారి. ఇప్పుడు నేను 2 టిప్స్ చెప్తానండి. కస్తూరి మేతి వేయడం వల్ల రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ అలాగే మనము బటర్ కూడా వేస్తాం కాబట్టి మరింత గ్రేవీ రిచ్గా కనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత లాస్ట్లో ఇప్పుడు మనం చివర్లో కొత్తిమీర, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొత్తిమీర వేసేసుకోండి. అంతేనండి, సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోవద్దండి. బాయ్.